హాయ్, వెల్కమ్ టు ఈటీ. అదేంటో తెలుగు సినిమా నుంచి కలెక్షన్స్ రావాలి అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చి ప్రమోషన్స్ చేయమంటే మాత్రం చేయరు. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్స్ కొందరు ఇదే పందా కొనసాగిస్తున్నారు. దళపతి విజయ్ ప్రతి సినిమా తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. విజయ్కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది, కానీ అప్పుడెప్పుడో తుపాకీ సినిమా టైంలో విజయ్ వచ్చి తెలుగులో ప్రమోట్ చేశాడు. ఆ తర్వాత ఆయన సినిమాలైతే వస్తున్నాయి, కానీ ప్రమోషన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు దళపతి విజయ్ దారిలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వెళుతున్నారు. రజనీకి తమిళతో పాటు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక దశలో రజనీ సినిమా వస్తుంది అంటే తెలుగు స్ట్రైట్ సినిమాలు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండేది. అయితే ఆ తర్వాత రజనీ ఫామ్ కోల్పోవడంతో ఇక్కడ మార్కెట్ తగ్గింది. అయితే ప్రతి రజనీకాంత్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఒకప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న టైంలో రజనీకాంత్ వచ్చి ఇక్కడ ప్రమోషన్స్లో పాల్గొనేవారు, కానీ ఇప్పుడు మాత్రం అది చేయట్లేదు. ఆయన కావాలని అలా చేస్తున్నారా, లేదా ఏజ్ వల్ల అలా కుదరట్లేదా అన్న డౌట్ మొదలవుతుంది. రజనీ చేసిన కూలీ సినిమా తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ ఈవెంట్కి కింగ్ నాగార్జున, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, సత్యరాజ్, శృతి హాసన్ అటెండ్ అయ్యారు. ఈవెంట్కు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వస్తారు అని అనుకున్నా ఆయన జస్ట్ ఒక వీడియో మెసేజ్ మాత్రమే పంపించారు. తన గోల్డెన్ జూబ్లీ ఇయర్లో వస్తున్న కూలీని ఆదరించాలి అన్నారు రజనీకాంత్. అయితే రజనీకి తెలుగు వాళ్ల మీద అంత ప్రేమ ఉంటే ఆయన డైరెక్ట్గా ప్రమోషన్స్లో పాల్గొనొచ్చు కదా అని కొందరు అంటున్నారు. కూలీ ఆగస్టు 14న వస్తుంది. మరి ఫస్ట్ ఈవెంట్ కాబట్టి నాగార్జున రాలేదు. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తారా, లేదా ఇంతటితో సరిపెడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా రజనీకాంత్ కూడా తెలుగు ఆడియన్స్ని ఇలా లెక్క చేయకపోవడం ఫ్యాన్స్ను ఇబ్బందిలో పెడుతోంది. రజనీకాంత్ కూలీ సినిమాలో దేవా పాత్రలో రజనీ, సైమన్ రోల్లో నాగార్జున కనిపిస్తారు. సినిమాలో కన్నడ ఉపేంద్ర, బాలీవుడ్ అమీర్ ఖాన్ కూడా నటించారు. సినిమాకు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. రజనీ కూలీ సినిమాలో శృతి హాసన్ నటించగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మోనికా అంటూ స్పెషల్ సాంగ్ చేసింది.